హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరి ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మన ఊరి ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాం. దాదాపు 3 వారాల పాటు వారానికి కొన్ని గ్రామాలు చొప్పున తీసుకొని ప్రత్యేక ఎపిసోడ్స్తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారి నుండి కూడా ఎంతో మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు ఎట్లా ఉంది, అభివృద్ధి ఏం జరిగింది, స్థానిక సమస్యలు ఏం ఉన్నాయి వంటి అనేక అంశాలను వివరంగా తెలియజేయడంతో పాటు ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. అట్లాగే స్థానికంగా ఉండే ప్రజలు తమ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా పరిష్కరించాలని కోరుతున్నారు కూడా వాటిని వివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుండి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఓవరాల్గా కొల్లిపర మండలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఒకసారి ఓవరాల్గా ఈ గ్రామాల్లో కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఏం జరిగిందనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత గడచిన ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన విధానంలో ఆర్థిక స్వావలంబన పెంచిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారు. పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థిక అభ్యున్నతిని సాధించాలంటే ఏం చేయాలి, వారిలో సామాజిక చైతన్యం ఏ విధంగా తీసుకురావాలన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు కార్యరూపం దాల్చిన నవరత్నాల సంక్షేమ పథకాలు ఈనాడు వారిలో చైతన్యాన్ని, ఆర్థిక పురోభివృద్ధికి దారితీశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చారో ఆ పథకాల హామీని అమలు చేసేందుకు, సంక్షేమాన్ని నిజమైన లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ వల్ల కొల్లిపర మండలంలోని 91,137 మంది లబ్ధిదారులకు 3,19,891,876 రూపాయల మేర సంక్షేమాన్ని అందించేందుకు మార్గమైంది. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా వారికి అందించేందుకు కృషి చేస్తే గ్రామ వార్డు సచివాలయంలోని ఆయా విభాగాలకు చెందిన సెక్రటరీలు సత్వరమే లబ్ధిదారులకు అందించే దిశగా కృషి చేశారు. వాలంటీర్లు వారి వారి క్లస్టర్లలోని కుటుంబ సభ్యులతో మమేకమై ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలన తీసుకెళ్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వ సర్వీస్ను అందించడంలో ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని చాటారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో నవరత్నాల పథకాల సంక్షేమం ప్రజలకు లభించింది. ఎస్ ఛానల్ నిర్వహించిన మన ఊరి ప్రగతి కార్యక్రమంలో లబ్ధిదారులు వెల్లడించినవి మచ్చుకు కొన్ని మీ ముందుకు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం అనేది ఎంతో ప్రత్యేకమైనదిగా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ప్రశాంత వాతావరణంలో అన్ని రకాలుగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం ఇది. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. అటువంటి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుండి ఇక్కడ వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తూ నవరత్నాల సంక్షేమ లబ్ధిని ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు, కొల్లిపర మండలంలో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం ఎంతమందికి అందింది, సంక్షేమం కోసం ప్రభుత్వం ఇక్కడ ఎంత ఖర్చు చేస్తుందనేది పూర్తి వివరాలు గణాంకాలతో సహా ఒకసారి చూద్దాం. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన కొల్లిపర మండలంలో రైతు కూలీలు వివిధ వృత్తుల్లో జీవనం సాగించే పేద మధ్యతరగతి వర్గాలే కాక సంపన్న వర్గాల్లోని ప్రజలు సైతం సంక్షేమ పథకాలతో వారి కుటుంబాలను మెరుగుపరుచుకుంటున్న నేపథ్యంలో శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు ఏ మేరకు సంక్షేమ పథకాలు లభించాయన్నది చూద్దాం. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న అమ్మఒడి పథకంతో పేద కుటుంబాల్లోని ప్రతి పిల్లవాడు చదువు వైపు శ్రద్ధ చూపిస్తున్నాడు. అంతేకాక అమ్మఒడి ద్వారా కొల్లిపర మండలంలో 4,262 మంది విద్యార్థుల తల్లులకు 18,12,48,377 రూపాయల మేర ప్రభుత్వం పిల్లల తల్లుల అకౌంట్లో జమ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా ఆర్థిక వనరులను పెంచుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా కొల్లిపర మండలంలోని 12,850 మంది సభ్యులకు 5,42,01,284 రూపాయల మేర ఆర్థిక తోడ్పాటును ప్రభుత్వం అందించింది. వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా కొల్లిపర మండలంలోని మధ్య వయస్కులైన 4,275 మంది మహిళలకు 18,39,84,093 రూపాయలను ఈ ప్రభుత్వం అందజేసింది. కొల్లిపర మండలంలోని అగ్రవర్ణాల్లో గల పేదలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 1,194 మంది లబ్ధిదారులకు 3,04,95,492 రూపాయల మేర ఈ ప్రభుత్వం అందజేసింది.
పొదుపు చేసుకునే స్వయం సహాయక సంఘాల సభ్యులు వైఎస్ఆర్ ఆసరా ద్వారా వచ్చే డబ్బులతో ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకుంటున్న నేపథ్యంలో 9,858 మంది లబ్ధిదారులకు 27,97,07,940 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. పేద వర్గాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద కొల్లిపర మండలంలో 5,122 మంది విద్యార్థులకు 13,92,46,958 రూపాయల మేర ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జగనన్న తోడుతో వారు చేసుకునే చిరు వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు కొల్లిపర మండలంలోని 1,641 మంది లబ్ధిదారులకు 2,92,19,144 రూపాయలను ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేసింది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా కొల్లిపర మండలంలో 202 మంది వాహన యజమానులకు 59,40,000 రూపాయలను ప్రభుత్వం అందజేసింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మహిళలకు చేయూతనిచ్చేందుకు కొల్లిపర మండలంలోని 835 మంది మహిళా లబ్ధిదారులకు 3,66,30,000 రూపాయలను ఈ ప్రభుత్వం చెల్లించింది. జగనన్న చేదోడు పథకం ద్వారా కొల్లిపర మండలంలో 126 మంది లబ్ధిదారులకు 52,80,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. భూమిని నమ్ముకొని కష్టం చేసే రైతన్నకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా కొల్లిపర మండలంలో 8,427 మంది రైతులకు 40,54,11,354 రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పండించిన పంటను కోల్పోయిన రైతులకు వెసులుబాటు కల్పించేందుకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇస్తున్న ఆర్థిక సహాయం కొల్లిపర మండలంలో 8,178 రైతులకు 12,97,20,906 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ బీమా ద్వారా కొల్లిపర మండలంలోని 110 మంది లబ్ధిదారులకు 83,45,000 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. వయోవృద్ధులకు ప్రతి నెల ఇచ్చే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొల్లిపర మండలంలో 10,327 మంది లబ్ధిదారులకు 91,53,03,695 రూపాయలను ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో నగదు రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఇల్లు లేని వారికి ఇచ్చిన నివేశన స్థలాల సంఖ్య కొల్లిపర మండలంలో 2,343 మంది ఉండగా వారికి ఇంటి నిర్మాణానికి 53,14,82,550 రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. నివేశన స్థలాలు తీసుకున్న వారిలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేసుకున్న 1,511 మంది లబ్ధిదారులకు 13,92,45,460 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య కొల్లిపర మండలంలో 3,355 ఉండగా ఆరోగ్యశ్రీ కార్డును వినియోగించుకున్న వారికి 8,66,49,628 రూపాయలు ప్రభుత్వం నుండి లభించింది. కొల్లిపర మండలంలో మొత్తం రేషన్ కార్డులు 16,381 ఉండగా వీటి ద్వారా ప్రతి నెల బియ్యం, నిత్యావసర సరుకులను లబ్ధిదారులు అందుకుంటున్నారు. మొత్తం మీద కొల్లిపర మండలంలో 91,137 మంది లబ్ధిదారులు 319,891,876 రూపాయల మేర సంక్షేమాన్ని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ప్రభుత్వం నుండి అందుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సరిగ్గా 4 సంవత్సరాల 10 నెలల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ కూడా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఆలోచనతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వ సాయంతో వారి కుటుంబాలను ఏ విధంగా చక్కదిద్దుకుంటున్నారు? ప్రభుత్వ సంక్షేమం ద్వారా అందించే ఆర్థిక సాయం ఈ కొల్లిపర మండలంలో లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కొల్లిపర మండలంలో అసలు పరిస్థితి ఏంటన్నది ఓవరాల్గా ఒకసారి మనము పరిశీలిద్దాం. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులు తప్ప వేరే ఉపాధి అవకాశాలు తక్కువ అని, అటువంటి పరిస్థితుల్లో అందరిలా మంచి చదువు చదివే పరిస్థితులు లేని సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం తీసుకురావడంతో తమ పిల్లలు మంచి చదువులు చదువుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పిల్లలు కూడా చదువు ద్వారా తమకు మంచి భవిష్యత్తును ముఖ్యమంత్రి ఇచ్చారంటూ వారు ముఖ్యమంత్రికి అలాగే శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు రజని, మేము కొల్లిపర గ్రామంలో నివాసిస్తున్నాము. మా పాప వాళ్ళు, మేము చాలా పూర్ ఫ్యామిలీ. నేను విడోనండి. నాకు 2 ఆడపిల్లలు.
మా పాప వాళ్ళకి జగనన్న చాలా హెల్ప్ చేస్తున్నారు. విద్యా దీవెన పడుతుంది, అమ్మఒడి పడుతుంది. మాకు చాలా జగనన్న హెల్ప్ వలన చాలా హెల్ప్ఫుల్గా మేము చాలా ఎదిగాము. మరలా నన్ను నాకు పెన్షన్ ఇస్తున్నారు నెల నెల. ఈ ఇయర్ కూడా 3000 చేశారు. మళ్ళీ ఇళ్ళ ప్లాట్ ఇచ్చారు. ఇంత లబ్ధి పొందినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జగనన్న గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా ధన్యవాదములు. నా పేరు సాంబశివరావు అండి. మా తోట మా అమ్మకి జగనన్న విద్యా జీవన 4వ సంవత్సరం నుంచి వస్తుందండి. 4వ సంవత్సరం అమ్మాయి బీటెక్ చదువుతుందండి. మాకు కొంచెం ఉపయోగపడుతుందండి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా వస్తుందండి. మాకు ఎమ్మెల్యే గారికి సీఎం గారికి ధన్యవాదాలు. నా పేరు మౌనిక. మాది చాలా పేద కుటుంబం, రైతు కుటుంబం అండి. మేము కౌలుకి వేసుకొని బతుకుతాము. ఒక 2 ఎకరాల అలా. మా పై చదువుల కోసం చదువుకోవడానికి అర్హత లేక, స్తోమత లేక ఆగిపోయాను ఇంటర్మీడియట్తో. తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చింది, నాకు విద్యా దీవెన పడింది. దానివల్ల నేను బీటెక్ చదువుకున్నాను. ఇప్పుడు పై ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ నా అర్హత బీటెక్ అని నేను చెప్పుకోగలుగుతున్నాను, ఎందుకంటే జగనన్న వల్ల. సో దానివల్ల ఇంకా మనకు ముఖ్యమంత్రి జగనన్నే కావాలి, మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. సీఎం సార్కి ధన్యవాదాలు, ఎమ్మెల్యే శివకుమారానికి ధన్యవాదాలు. సన్న చిన్నకారు రైతాంగానికి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా తమ కష్టాన్ని కనిపెట్టుకుని క్రమం తప్పకుండా వ్యవసాయ పనులు సాగే సమయానికి అందించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది కొల్లిపర గ్రామం. నా పేరు సుందరరామరెడ్డి. నాకు రైతు భరోసా వస్తుంది. నాకు 2 ఎకరాల భూమి ఉంది. నేను దాన్ని రైతు పెట్టుబడిగా వాడుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. దీని మూలన మరి మా ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు. ప్రభుత్వం సక్రమంగా నడుస్తుంది. నా పేరు అవుతు సామిరెడ్డి. తెనాలి నియోజకవర్గం, గుదివండివారిపాలెం, కొల్లిపర మండలం. నాకు రైతు భరోసా ఇస్తున్నారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారంగా రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి కిస్తీ కూడా మాట తప్పకుండా సంవత్సరం మొత్తం మీద 13,500 రైతులకు ఇచ్చి ఆదుకుంటున్నారు. దీనివల్ల ఆ రైతుకి పిండి కట్టలకి, పురుగు మందులకి కొంత ఎలుసుబాటు ఉన్నది. ఈ ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఆర్బీకే ద్వారా కూడా పిండి కట్టలు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ కరువుగా ఉంటే ఆర్బీకే ద్వారా అందించి రైతులకి అదే రేటుకి బ్లాక్లో కాకుండా మామూలు రేటుకే రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు అందిస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉండాలని, శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డికి, శివకుమార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా ఎత్తోడు గ్రామం అండి. నేను సామాన్య రైతుని, ఎత్తోడు యాదవపాలెం. నా పేరు తొలిమిలి శ్రీనివాసరావు. నేను 5 ఎకరాలు 6 ఎకరాలు పొలం వేసుకొని వ్యవసాయ జీవనం చేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రైతు భరోసా ఈ డబ్బులతో కూలీ నాలి పొలం పనికి మంచి టైంలో ఈరోజు సామాన్య మానవుడికి 10,000 అప్పు అయిన స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టయానికి డబ్బులు ఇవ్వడం వల్ల మేము వ్యవసాయం చేసుకుని మంచి లబ్ధి పొందుతున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల్లో పిండి కానీ ఏదైనా కానీ సకాలం ఈరియా కూడా నేను రైతు భరోసా కేంద్రం తెచ్చాను. బయట కొనాలంటే 300-310 కొంటున్నారు, అమ్ముతున్నారు. 266 రూపాయలకే ఇచ్చారు మాకు. మంచి ఈ ఇచ్చే రైతు భరోసా కేంద్రం వల్ల కానీ, సచివాలయాల్లో కానీ, పింఛన్లు కానీ, ఇచ్చే పథకాల వల్ల కానీ మంచి మాలాంటి సామాన్య రైతులు మంచి ఉపయోగపడి దీనివల్ల మంచి లబ్ధి పొందుతున్నాము. దీనికి 100% కష్టం ఈ పథకాల వల్ల. కొంతమంది ఏం చెబుతున్నారంటే ఈ పథకాలు తీసుకొని జనం చెడిపోతున్నారని చెబుతున్నారు. వ్యవసాయానికి మంచి ఉపయోగపడుతుంది ఈ డబ్బులు. దీనివల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాం. మామూలు కూలికి టైంలో డబ్బులు దొరకనప్పుడు కూడా ఈ డబ్బులు అందినప్పుడు ఈ కూలి చేసుకొని వ్యవసాయం చేసి బాగా ఈ సంవత్సరం అయితే బాగా పంటలు కాకపోతే వర్షం వల్ల దెబ్బతున్నాం, కానీ పంటలు మాత్రం బాగా పండి మంచి ఉపయోగపడుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాది మున్నంగండి. నా పేరు శ్రీలక్ష్మి, మా వారి పేరు శ్రీనివాసరెడ్డి.
రైతు భరోసా వస్తుంది. మాకు 1 ఎకరం పొలం ఉంది. టయానికి వస్తున్నాయి. ఆ డబ్బులు పిండి కట్టలకి కూలీలకి ఇచ్చుకోవడానికి సరిపోతున్నాయి. అట్లా ఇస్తున్నాము. సహాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి మా ధన్యవాదాలు. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వటంతో మేము చేసుకునే చిన్న చిన్న ఉపాధి అవకాశాలకు సహాయపడుతుందని అంటున్న డ్వాక్రా సభ్యులు ఆర్థికంగా నిలబడేందుకు తోడ్పాటును ఈ ప్రభుత్వం అందించిందని సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి అలాగే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కొల్లిపర మండలం, నా పేరు నాగమణి, మా గ్రూప్ పేరు గాయత్రి మహిళా గ్రూప్. మాకు పావలా వడ్డీ, సున్నా వడ్డీ 33,000 వచ్చిందండి. మా గ్రూప్ స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు మేము ఇప్పుడు 1,50,000 లోన్ తీసుకున్నాం. మనిషికి వచ్చి 1,50,000 తీసుకున్నాం. నేను గేదెను కొనుక్కొని పాల వ్యాపారం చేస్తున్నానండి. పాల వ్యాపారంతో డోక్రాయి కట్టుకుంటున్నానండి. కొంతమంది ఏమో వ్యవసాయం ఖర్చుల నిమిత్తం ఇలా మేము లబ్ధి పొందాము. మాకు ఆసరా డబ్బులు కూడా 6,40,000 పోయిందండి. ఒక్కొక్కరికి 16,000 వచ్చినాయండి. ఇప్పటి వరకు 3 విడతలు వచ్చినాయి జగన్మోహన్ గారు ఇచ్చిన ఆసరా నుంచి. మాకు ఇన్ని చేస్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. శివకుమార్ అలాగే మా ఊరు ఎమ్మెల్యే గారికి కూడా, శివకుమార్కి కూడా ధన్యవాదములు. మాది అత్తోట గ్రామం అండి. అత్తోట గ్రామంలో మేము 10 మందిని డోక్రా గ్రూప్ చేసాము. నా పేరు శ్రీరామరాజ్యం. మాది ఏరబ్రహ్మం మహిళా గ్రూపు. డోక్రా గ్రూప్లో మేము 11 మందిని చేరాము. ఇప్పుడు మాకు 16 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటానే ఉండాము, కట్టుకుంటానే ఉండాము. చక్కగా మాకు లబ్ధి వస్తుంది. మాకు సున్నా వడ్డీలు కూడా 60,000 వచ్చినాయి. మళ్ళీ మొన్న మేము 1,50,000 కాడికి తీసుకున్నాము. ఒక్కొక్కళ్ళు తాటర కొనుక్కుంటున్నారు, ఒక్కొక్కరు ఉల్లిపాయలు బేరం చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు చీరల బేరం చేసుకుంటున్నారు, కొంతమంది గొడ్డును కొనుక్కుంటున్నారు, కొంతమంది మరి పొలాల మీద పెట్టుకున్నారు. ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. నెల నెల మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము. 10 మంది ఒకసారి చేరుస్తాము. 10 మంది మీటింగ్ పెట్టుకుని వారి వచ్చిన లాభం కానీ ఏ అయినా సరే చక్కగా ఆ యానిమేటర్ ద్వారాగా మేము అన్నీ ఒకసారి చెప్పుకుని ఏ పేసీ లేకుండా ఏమీ లేకుండా మేము శుభ్రంగా చూసి చేసుకుంటున్నాము. మేము ఇట్టు చేసుకున్నందుకు, మాకు ఇట్టు ఇచ్చినందుకు, మాకు ఆసరా వచ్చినందుకు, మాకు ఆసరా కూడా వచ్చింది. మాకు ఇక ఒక్కసారి రావాల్సింది. ఇవన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తెనాలి శివకుమార్ గారికి కూడా ధన్యవాదాలు. నా పేరు మోక అమ్మగారమ్మ అండి. మాది శ్రీ తులసి మహిళా గ్రూపు. మేము కొల్లిపారు మండలం మున్నంగి నుంచి మాట్లాడుతున్నామండి. మా గ్రూప్ మొదలేసి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక్కొక్కరం 15 లక్షలు తీసుకున్నామంటే ఒక్కొక్కరికి 1,50,000 ఇచ్చారు. ఈ సున్నా వడ్డీ పడుతుంది వల్ల మాకు బాగానే ఉంది. ఒకరి దగ్గర వడ్డీకి తీసుకోకుండా చక్కగానే కట్టుకుంటున్నామండి. మేము ఆటో కొనుక్కున్నాము. మిగతా సబ్రాలు వ్యవసాయానికి ఒకళ్ళు ఇస్త్రీ పెట్టి అట్లా పెట్టుకున్నారండి. మేము ఒకరి దగ్గర బయట వడ్డీకి తీసుకోకుండా మేము బాగానే ఈ గ్రూప్ వల్ల బాగానే చేసుకుంటున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నాబత్తుల శివకుమార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. జగనన్న వచ్చిన తర్వాత పిల్లల చదువుల విషయంలో మాకు ఎలాంటి దిగులు లేదని, మా పిల్లలు చదువుకోవటానికి ప్రతి ఒక్కటి అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా ఇచ్చే డబ్బులు మా పిల్లలకి ఉపయోగపడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు కొల్లిపర మాధవి. మాది కొల్లిపర గ్రామం. మా ఆయన నేను వ్యవసాయం చేసుకుంటామండి. నాకు అలాగే 2 ఆడపిల్లలు. మా పెద్దమ్మాయి డిగ్రీ చదువుతుంది, మా చిన్నమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. జగనన్న పాలన వచ్చిన తర్వాత మాకు 4 సార్లు అమ్మఒడి పడింది. మా పాప ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంది. చాలా చక్కగా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చింది జగనన్నకు. మేము ఎంతో రుణపడి ఉంటాము. జగనన్న పాలన మాకు కావాలని మేము ఆ దేవుని కోరుకుంటున్నాము. అలాగే జగనన్న వచ్చిన తర్వాత ఎంతోమంది పిల్లలు ఎంతో ఆనందంతో ఎంతో హ్యాపీగా చక్కగా చదువుకుంటున్నారు. అది కాక ఇంగ్లీష్ మీడియంలో చాలా పిల్లల భవిష్యత్తులో చాలా ఎదుగుతున్నారు. అందుకు మేము తల్లిదండ్రులుగా ఎంతో సంతోషిస్తున్నాము. ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా ఆయన ఇంటింటికి వచ్చి మా పిల్లలు మా కుటుంబంలో ఏమేమి వస్తున్నాయో, ఎలా చదువుకుంటున్నారో అన్నీ అడగటం జరుగుతుంది. ఆయన ద్వారా మేము పొందుకోవాల్సిన మేలు కూడా పొందుకుంటున్నాము. శివన్న గారికి ధన్యవాదములు. జగనన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మాది అత్తోట గ్రామము. నా పేరు దేశవేంద్రివేణి.
మేము వ్యవసాయ రైతులు కూలీలు కూడా మా పొలంలో మేమే పనులు చేసుకుంటాము. మేము మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. జగనన్న వచ్చినాక పిల్లలకి స్కూల్లో ఎంతో సౌకర్యం ఉంది. మేము వెళ్ళిన రోజుల్లో మా స్కూల్లో టాయిలెట్లు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక టాయిలెట్లు కానీ, షూస్ కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, వారానికి చిక్కీ కానీ, కోడిగుడ్డు కానీ ఎంతో సౌకర్యం ఇచ్చాడు. మాకు అమ్మఒడి కూడా పడుతుంది. మా పిల్లలు 8th క్లాస్ చదువుతుంది మా పెద్ద పాప. ఆ పిల్లకి ట్యాబ్ కూడా ఇచ్చాడు. మేము వెళ్ళిన రోజుల్లో మా స్కూల్లో ఇవన్నీ ఏమీ లేవు. కానీ మా జగనన్న వచ్చినాక మా స్కూల్కి పిల్లలు వెళ్ళటం, మా పాపకి ఇంగ్లీష్ నేర్చుకోవటం మాకెంతో హాయిగా ఉంది. కానీ మేము వెళ్ళిన రోజుల్లో మాకు ఇంగ్లీష్ లేదు. మేము ఓన్లీ తెలుగు మీడియంలోనే చదివాము. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు మేము మధ్యలోనే ఆపేసాము. మాకు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళాక. ఈరోజు టీచర్లు కూడా ఎంతో ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు కాబట్టి మా పిల్లల్ని మేము ఇంకా ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, మా జగనన్న విద్యాదీవెన కానీ ఏమైనా ఇస్తున్నాడు. మా పిల్లల్ని ఎంతో చదివించుకోవటానికి మాకు ఇంకా ఆశ ఉంది. మేము కష్టపడి మా పిల్లల్ని ఇంకా చదివించుకుంటాం. మా జగనన్న మళ్ళీ 2024లో జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని, మా ఎమ్మెల్యే శివకుమార్ గారు మళ్ళీ గెలవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా పాపకి స్కూల్లో ఎంత చక్కని చదువు చదువుతున్నా మా జగనన్నకి, మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు కొల్లిపరి సంధ్యారాణి. మా ఆయన పేరు కిషోరు. అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. మా ఆయన కూలి పని చేసుకుంటా, నేను గేదెలను మేపుకుంటా వ్యవసాయం పని చేస్తూ ఉంటాడు. గేదెలను మేపుకుంటూ ఇంటి దగ్గరే ఉంటాను సార్. పిల్లలిద్దరూ చక్కగా హై స్కూల్లో చదువుకుంటున్నారు. మా అబ్బాయి 6వ తరగతి చదువుతున్నాడు. మా అమ్మాయి 10th చదువుతుంది. అమ్మఒడి చక్కగా పడుతుందండి మాకు సంవత్సరం. అమ్మఒడి 4 సార్లు పడింది సార్. మేము తీసుకున్నాము. పిల్లలకి స్కూల్కి బట్టలు కానీ, పుస్తకాలు కానీ జగనన్నే మాకు ఇచ్చాడు, సహాయం చేశాడు. ఇలా ఆర్థిక సహాయం చేసిన జగనన్నకి, శివన్నకి ధన్యవాదాలు సార్. నా పేరు గీతా సుమిత్ర. నేను 8th క్లాస్ చదువుతున్నాను జడ్పీహెచ్ఎస్ స్కూల్లో. మా స్కూల్లో వారానికి 3 డేస్ ఎగ్, 3 డేస్ రాగి జావ పోస్తున్నారు. ఎక్కువగా గర్ల్స్కి పోషకాలు కావాలని చెప్పి, ఎక్కువగా బ్లడ్ ఉండాలని చెప్పి జగన్ మావయ్య ఇది ఏర్పాటు చేశారనమాట. వారంలో 3 రోజులు చిక్కీ, 3 రోజులు రాగి జావా అండ్ డైలీ ఎగ్ ఇస్తున్నారు. తర్వాత ఇంకా మా స్కూల్లో ఇంగ్లీష్ ఇంతవరకు ఇంగ్లీష్ రాలేదు చదవడానికి. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ వచ్చిన తర్వాత బాగా చదువుతున్నాం మేము కూడా. తర్వాత స్కూల్లో టీచర్స్ ఇంకా బాగా చెప్తున్నారు, ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు. ఇంకా చదవడానికి కూడా చాలా వీలుగా ఉంది. నేను 8th క్లాస్ కాబట్టి జగన్ మావయ్య ట్యాబ్స్ ఇచ్చారు. ట్యాబ్స్లో బైజూస్ చూడొచ్చు అనమాట. ఎన్నిసార్లు అయినా బైజూస్ చూడొచ్చు. దాంట్లో మనకి ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ చదివి వినొచ్చు. ఒకసారి అర్థం అవ్వకపోతే ఎన్ని టైమ్స్ అన్నా విని చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. ఇవి ఇచ్చినందుకు మాకు జగన్ మావయ్యకి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారికి థ్యాంక్స్. వ్యవసాయ పనులకు వెళ్లే తాము జగనన్న ఇచ్చిన చేయూత డబ్బులతో ఇంట్లోనే చిరు వ్యాపారం చేసుకునే పనులకు వెళుతున్నామని, దీనివల్ల అప్పులు తీసుకోవడానికి దూరంగా ఉంటున్నామని చెప్తున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది గుదివండి వరపాలెం అండి. నా పేరు అంబట శివమ్మ. 4 సార్లు చేయూత డబ్బులు, ఇది 4వసారి. ఆ డబ్బులు ఇంట్లో వాడుకుంటున్నామండి మేము. మాకు ఉపయోగపడుతున్నాయి. నాకు పెన్షన్ వస్తుంది. డోకరాలో గ్రూప్లో ఉంటాయి కూడా రుణమాఫీ పడ్డాయి. సహాయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. నమస్తే అండి. మాది అత్తోట అండి. నా పేరు విజయలక్ష్మి. నాకు వైఎస్ఆర్ చేయూత పడింది. ఇది 3వ సంవత్సరము. మేము వ్యవసాయం చేస్తామండి. మాకు ఆసరాగా ఉంటుందండి. వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నామండి. మేము వ్యవసాయం చేస్తాం. మేము ఎమ్మెల్యే గారికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలండి. నా పేరు అరుణ. మాది మున్నంగి. నాకు చేయూత 2 సార్లు పడింది. 3వసారి పడిద్దని చెప్తున్నారు. అవి మేము వ్యవసాయ ఖర్చులకు వాడుకున్నాము. దాన్ని మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు.
వైఎస్ఆర్ ఆసరా ద్వారా లభించే డబ్బులు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని డ్వాక్రా సంఘాల సభ్యులు అంటున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు అరుణ అండి. మాది ఐశ్వర్య మహిళా గ్రూప్. మా గ్రూపులో 10 మంది సభ్యులు ఉంటాము. మేము 2007లో మొదలు పెట్టాము గ్రూపు. అప్పటి నుంచి బాగానే రన్ అవుతూ ఉంది. లోన్లు ఇస్తున్నారు, బాగానే కట్టుకుంటున్నారు. నెల నెల మీటింగులు అవి పెట్టుకుంటాము. అందరూ బాగానే లబ్ధి పొందుతున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2019 నుంచి మాకు అప్పుడు మేము 9 లక్షల లోన్ తీసుకున్నాము. ఒక్కొక్కరికి మా గ్రూప్ మొత్తం మీద సంవత్సరానికి 2,16,000 పోయి, అంటే ఒక సభ్యురాలకి 22,000 21,600 పోయింది. మొత్తం మా కుటుంబ ఖర్చులకు కానీ, వ్యవసాయ ఖర్చులకు కానీ, పచ్చళ్ళ వ్యాపారానికి కానీ మాకు బాగా ఉపయోగపడ్డాయి. వైఎస్ఆర్ ఆసరా 3 విడతల్లో తీసుకున్నాము. 4వ విడత కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఈ సహాయం చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి మా ధన్యవాదములు. మా గ్రూపు తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్తే అండి. మాది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామం. మేము సమతా మహిళా గ్రూపు సభ్యులమండి. నా పేరు ఎర్రు ధనలక్ష్మి. మా గ్రూపు సభ్యులందరూ 10 మంది కలిసి పొదుపు చేసుకుంటూ బ్యాంకులో పొదుపు కడుతూ ఉండగా లోన్ ఇచ్చారండి. బ్యాంకు వారు 10 లక్షల లోన్ ఇచ్చారు. మాకు వైఎస్ఆర్ ఆసరా కింద 15,000 మనిషికి విడతకి 15,000 చొప్పున వచ్చినాయండి. ఫస్ట్ 15,000తో కుట్టు మిషన్ తీసుకున్నానండి. ఆ కుట్టు మిషన్ కుట్టుకుంటూ 2వ విడత 3వ విడత వచ్చిన వాటితో కొంచెం బట్టలు తెచ్చుకుని ఆ బట్టలకు కొంచెంగా అమ్ముకుంటూ ఆ వచ్చే ఆదాయం మీద ఇంట్లో మా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ జీవనోపాధి సాగిస్తున్నాము. అలాగే గ్రూప్ సభ్యులందరూ ఒకళ్ళు గేదెలని, ఇంకొంచెం కోళ్ళని, వాళ్ళు అందరూ ఏదో ఒక విధంగా పెట్టుకుంటున్నారండి. ఈ మాకు సహాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు డేగల తులసీదేవి. మా గ్రూప్ వచ్చేసి శ్రీ సాయిరామ్ మహిళా గ్రూప్ అన్నమాట, మున్నంగి గ్రామము. మా గ్రూపు 16 సంవత్సరాల నుంచి మేము నడుపుతున్నాము. మా గ్రూప్ సభ్యులందరం కూడా చాలా ఐక్యంగా చక్కగా ఉంటాము. మాకు ప్రతి సంవత్సరం 65,000 రూపాయలు ఆసరా డబ్బులు పడుతున్నాయి. ఒక్కొక్క సభ్యురాలకు 66,500 రూపాయల చొప్పున. టైలరింగ్ చేసుకునే వాళ్ళు 2 ఉన్నారు. మిగతా వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నారు. ఒకళ్ళేమో ఐరన్ ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా అందరం కూడా చాలా చక్కగా ఐక్యంగా బాగుందండి. మాకు ముఖ్యమంత్రి జగన్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు, బాగుంది. మాకు ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు చాలా బాగుంది కూడా ఈ పరిపాలన. మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ విధంగా ఈ ఆడవాళ్ళకి ఈ విధంగా ఈ ఆసరా అందించడం కానీ, ఈ సపోర్ట్ కానీ చాలా బాగా మాకు నచ్చింది. మేము చాలా ధైర్యంగా కూడా బ్రతుకుతున్నాం అన్నమాట ఈ డ్వాక్రా గ్రూపుల వల్ల. మాకు ఏ భయమో లేకోకుండా మాకేంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఉన్నారు మా ఇంట్లో. ఇప్పుడు మా అన్న ఉన్నట్టుగా మేము చాలా సంతోషపడతాం అప్పుడప్పుడు. అరే మా అన్న ఉన్నా కానీ అంటే ఇప్పుడు ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉంటున్నాయి కదండి. అరే అన్న తమ్ముడు దగ్గరికి వెళ్తే వాళ్ళు చేయడానికి పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మా అన్నలాగా ఆయన ఎక్కడో ఉండి పాపం ఇంతమందిని పట్టించుకుంటున్నాడు ఆయన. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా సంతోషపడుతున్నాము, ధైర్యంగా బ్రతుకుతున్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని మేము చాలా కోరుకుంటున్నాం, ఆశపడుతున్నాం. మా కుటుంబంలో మా అన్న తమ్ముడు గురించి ఎంతగా అయితే మేము ఆశపడతామో అంత ఆశపడుతున్నాము, కోరుకుంటున్నాం. జగనన్న తోడు ద్వారా బ్యాంకుల నుండి వచ్చిన ఆర్థిక సహాయంతో తాము ఇంకొంచెం బ్యాంకు నుండి ఆర్థిక సాయం లభించిందని, ఇవి తమకు ఆసరాగా నిలిచాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని అందించడంలో తోడ్పాటును అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ప్రవీణ్, పోలుకొండ, మాది మున్నంగి గ్రామము. నాకు జగనన్న తోడు 2 సార్లు పడిందండి. 2 సార్లు పడినందువల్ల నేను షాప్ డెవలప్మెంట్ చేసుకున్నాను. షాప్ డెవలప్ చేసుకొని మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడింది. మళ్ళా జగనన్న రావాలని కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థిక సహాయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శివకుమార్ గారికి ధన్యవాదాలు. మా గ్రామీణ ప్రాంతంలో కుటుంబం అంతా కష్టపడిన ఇంటి అద్దెలు భారంగానే మోస్తున్నామని అంటున్న లబ్ధిదారులు తమకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివేశన స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నారని చెప్తున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మాది కొల్లిపర గ్రామం అండి. మేము పెయింట్ పని చేస్తాం. మాకు
మేము చిన్నప్పటి నుంచి మామూలుగా ఇంట్లో అద్దెకుంటున్నామండి. మాకు ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఈ ప్రభుత్వంలోనే ఇళ్ల స్థలం శాంక్షన్ అయింది. మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా మాకు చాలా సహాయం చేస్తూ వచ్చారు. మాకు ఇల్లు 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుందండి. మేము ఇంట్లోకి వెళ్ళడానికి మాకు ఆస్కారం ఉంది. మరి ఈ ప్రభుత్వం రావడం వల్ల మాకు ఎంత మేలు జరిగింది. అందుకని జగన్ గారికి, మా యొక్క ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా పేరు సయ్యద్ ఆరిఫా అండి. మా గ్రామం మలబాపురం అండి. మేము అద్దెంట్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డామండి. నాకు సొంతింటి కల నెరవేరిందండి. మాకు శివన్న గారు మాకు ఇంటి పట్టాన్ని అందించారండి. సొంతింటి కల కూడా నెరవేరిందండి. మేము ఇల్లు కూడా కట్టుకున్నామండి. మాకు ఈరోజు నా పేరు మీదే రిజిస్ట్రేషన్ కూడా చేశారండి. మాకు ఈ ప్రభుత్వమే కావాలి. మాకు శివన్న చాలా సహాయం చేశారండి. ఆయన దగ్గరుండి మాకు ఇంటి పట్టాన్ని అందించారండి. శివన్నకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా పేరున అమ్మఒడి కూడా పడిందండి. నిజంగా మాకు ఈ ప్రభుత్వమే కావాలని మేము కోరుకుంటున్నామండి. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. జగనన్న మీరే కావాలి. ఈసారి సీఎం జగనన్నే కావాలి. ఎమ్మెల్యే శివన్నే కావాలి. ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాపు నేస్తం మాలాంటి కాపు సంఘీయుల్లోని పేద మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోందని, దీని ద్వారా వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడుతోందని చెప్తున్న లబ్ధిదారులు ఇటువంటి సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే లోకల్ శివన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హలో, నమస్తే అండి. నా పేరు విలవిల నాగమల్లేశ్వరి. మాది అత్తోట. కాపు నేస్తం వచ్చిందండి నాకు 3 సార్లు. పింఛన్ వస్తుంది. దాన్ని బట్టి పిండి మరలు పెట్టుకున్నాను. నేను ₹1 వెనకేసుకున్నాను. పెన్షన్ కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. మాది చక్రాయపాలెం. కాపు నష్టం 2 మాట పడింది మాకు. సుబ్బులు మేము ఇంట్లో ఖర్చులకి పొలం ఖర్చులకి వాడుకున్నాం. మేము కూలికి వెళ్తూ ఉంటాం, వ్యవసాయం చేసుకుంటాం. ఇబ్బందులతో ఎట్టా ఉంటున్నాం. మేము కూడా వచ్చిన డబ్బులు వ్యవసాయానికి ఇంట్లో వాడుకున్నాం మా ఖర్చులకి. ఇలా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. చక్రాయపాలెం రెడ్డి మల్లేశ్వరి. కాపు నష్టం 4 సంవత్సరాలు పడుతున్నాయి. ఇక అయ్యే దేనికోటి వాడుకుంటున్నామండి. ఇంత మంగళ ఎవరు మాకు వేయలే. ఈ 4 సంవత్సరాలు బట్టి మేము వాడుకుంటున్నాం. అట్ట ఇక దేనికోకట్ట ఉపయోగపడుతున్నాయి. ముఖ్యమంత్రి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. మాది చక్రాపాలెం అండి. మాది చందు వీరకుమారి. కాపు నష్టం పడింది. 4 సార్లు పడినాయండి. జగన్మోహన్ రావు గారికి వందనాలండి. శివకుమార్ గారికి వందనాలండి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం తమలాంటి వారికి మేలు చేస్తోందని లబ్ధిదారులు అంటున్నారు. ఓసీల్లోని మధ్యతరగతి ప్రజలమైన తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహాయం గతంలో ఎవరూ చేయలేదని అంటున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. మాది కొత్త బొమ్మ వారిపాలెం. నా పేరు బొమ్మ విజయలక్ష్మి. మాకు ఈబీసీ నేస్తం 15,000 2 సార్లు వచ్చినాయి. రైతు భరోసా వస్తున్నాయి సంవత్సరం నుంచి. ముందు ఈయన పేరుతో వచ్చే, ఈయన చనిపోయినాక వితంతు పెన్షన్ వస్తుంది 2 సంవత్సరాల నుంచి. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా మేలు జరిగింది. ఈ విధంగా సహాయం చేసినందుకు ఎమ్మెల్యే శివకుమార్ గారికి, ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. మా ఊరు మొన్నంగి. నా పేరు శ్రీలక్ష్మి అండి. జగన్ గారు రావడం వల్ల మాకు చాలా మేలు జరిగింది. మేము ఓసీ కులం అయినా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. జగన్ గారి వల్ల ఈబీసీ నేస్తం 2 ఇయర్స్ నుంచి మాకు వస్తుంది. చిన్నకారు రైతులు మేము. రైతు భరోసా కూడా వస్తుంది మాకు. జగన్ గారి వలన ఇవన్నీ సహాయాలు పొందాము. మళ్ళీ జగన్ గారే రావాలి. మా ఎమ్మెల్యే శివకుమార్ గారు మా గ్రామానికి మంచి పనులు చేశారు. ధన్యవాదాలండి. జగనన్న చేదోడు పథకం ద్వారా తమలాంటి చేతి వృత్తుల వారికి అలాగే తమలా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఎంతో తోడ్పాటును అందిస్తోందని లబ్ధిదారులు చెప్తున్నారు. ఈ చేదోడు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. కొల్లిపర సుజాత. మాది కొల్లిపర గ్రామం, మండలం కూడా. అయితే మాకు చేదోడు డబ్బులు పడ్డాయి. వాటి వల్ల నేను ఇది హోటల్ పెట్టుకున్నాను. దానివల్ల హోటల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ జగనన్న తోడుగోడు పడింది. ఎంతో మాకు సహాయం చేసిన జగనన్నకు, శివకుమార్కు నా ధన్యవాదాలు. జగనన్న తోడు తీసుకున్నాను, కట్టేశాను. జగనన్నకు ఈ ప్రభుత్వం చాలా మంచి చేస్తుంది. జగనన్న చాలా ఉపయోగపడుతున్నాడు మాకు. అందుకు జగనన్నకు, శివకుమార్కి ధన్యవాదాలు. ఓకే, నమస్తే అండి.
నా పేరు సుజీవరావు అండి, అత్తోట, గుంటూరు జిల్లా. అయితే ఇప్పుడు నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు మాకు జగన్ గారు వచ్చినాక మాకు సేదోడు 4 సార్లు వచ్చిందండి. 4 సార్లు వచ్చింది. మళ్ళీ డోక్రా మాకు 3 సార్లు వచ్చింది. పోతే 3 సంవత్సరాలు 15,000 కాడికి అదేది కాపు నేస్తం వచ్చింది. మాకు ఆయన గారు వచ్చినాక బ్రహ్మాండంగా ఉందండి. ఆయనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు బన్నారావు శ్రీనివాసరావు, మున్నంగి గ్రామం, కొల్లిపురం మండలం. అయితే జగన్ గారు వచ్చినాక చేతివృత్తులకి బాగా 10,000 రూపాయలు వేస్తాం. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాయి డబ్బులు మాకు. అయితే ఒక దగ్గరికి పోకుండా అప్పు తెచ్చుకోకుండా మేము చేస్తున్నాం, డెవలప్ చేసుకుంటున్నాం షాపులు. అయితే ఇళ్ల స్థలాలు కానీ వీటి వల్ల చాలా లాభం వచ్చింది మాకు. డాబాలు కట్టుకోవడం కానీ 18,000 రూపాయలు పడతాం కానీ, పిల్లలకి పిల్లలకు డబ్బులు పడతాం కానీ అంతా బాగానే ఉంది ప్రభుత్వం ఇప్పుడు వరకు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా గట్టిగా జగన్ గారు వస్తాడని గట్టిగా నమ్మకం ఉంది. శివకుమార్ గారు కానీ వీళ్ళిద్దరు గట్టిగా పనులు చేశారు. అది పైన పాయింట్. మాకు ధన్యవాదాలు. ప్రకృతి వైపరీత్యాలకు సాగు చేసిన వ్యవసాయ పంటలు నష్టపోతే తాము పడే వేదన అంతా ఇంత కాదని, అటువంటి కష్టకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అటువంటి కష్టకాలంలో తమకు వెన్నంటే ఉండే ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు వెంకటస్వామి అండి, మాది మున్నంగి కోలిపురం మండలం. మాకు రైతు భరోసా కానీ పంట నష్టం కానీ అన్నీ పడుతున్నాయండి. మన రాసుకెళ్ళారు కూడాను. ఈ సంవత్సరం కూడా పడతాయని అంటున్నారు. మాకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి మా నమస్కారాలండి, ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతా బాగానే రైన్ అవుతాయండి. మా క్రమం తప్పకుండా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారండి. అన్ని పంట నష్టం కానీ రైతు భరోసాలు కానీ పథకాలన్నీ అవుతున్నాయండి. వీళ్ళు అందిస్తున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నా పేరు వంగ రామకోటేశ్వరమ్మ, మున్నంగి గ్రామము. పొలం నష్టపరిహారము వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి ఇద్దరికి ధన్యవాదాలు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. కుటుంబంలో తీరని కష్టం వచ్చినప్పుడు దాని నుండి తేరుకుని ఆర్థిక అవకాశం లేని తమకు వైఎస్ఆర్ బీమా తమ కుటుంబానికి రక్షణగా నిలిచిందని లబ్ధిదారులు అంటున్నారు. బీమా ద్వారా ఆదుకున్న ముఖ్యమంత్రికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు కొలిపార మృదుల అండి. నా భర్త కొలిపార ప్రేమ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయ్యి 1 ఇయర్ చనిపోయారు. మేము నా బిడ్డలను పెట్టుకొని బతికించలేని స్థితిలో కష్టంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీమా పథకం 1,00,000 రూపాయలు ఇచ్చారండి. అది మాకు చాలా హెల్ప్ అయింది. మా బిడ్డలు మేము బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఎన్నో సహాయాలు చేశారు. అమ్మఒడి డబ్బులు, బీమా డబ్బులు, అవన్నీ పింఛను, వాటి వల్ల మేము చాలా లబ్ధి పొందాము. దానివల్ల మేము మా భర్తను కోల్పోయిన ఏదో సహాయం చేశారు శివకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వృద్ధాప్య పెన్షన్ కానుక అనేది వృద్ధాప్య జీవితానికి ఒక ఔషధమని, ఈ పెన్షన్ లేకపోతే తమ వృద్ధాప్య జీవితానికి మనశ్శాంతిని ఉండదని అంటున్న పెన్షన్దారులు ముఖ్యమంత్రికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్కు చల్లగా ఉండాలని దీవెనలు అందిస్తున్నారు. అది గుదివండి పారిపాలెం. నా పేరు మల్లేశ్వరి. నాకు పింఛన్ వస్తుంది 3,000 రూపాయలు. ఇదివరకు 2,000 కాడి నుంచి 3,000 చేశారు. నాకు నెలకి 1వ తారీఖు కల్లా ఇచ్చి వెళ్తున్నారు. నేను అటు ఇటు తిరగలేను. నాకు మందులకు నెలకు టెన్షన్గా సరిపోతున్నాయి. ఇప్పుడు 3,000 ఇచ్చేతలకి నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. నాకు బాగానే ఉంది. నాకు సొంత బిడ్డలాగా నాకు వాకిట్లోకి వచ్చి ఇచ్చిపోతున్నారు. నాకు తోడు నీడగా అండదండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాలంటీర్ కూడా చక్కగా నెలకి 1వ తారీఖు నాటికల్లా 2వ తారీఖు ఆ మధ్యలో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు, శివకుమారి గారికి ధన్యవాదాలండి. మా ఊరు అత్తోట. నా పేరు శ్రీనివాసరావు. 10 నెలలు 3,000 పింఛన్ వస్తుంది. వాయించేటు మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నేను ఇటు నిలవలేను, పని చేయలేను, పోలియో. ఎమ్మెల్యే శివకుమార్కి ధన్యవాదాలు. జగన్ ప్రభుత్వం బాగానే చేస్తుంది మాకు. ఈ ప్రభుత్వం వచ్చేందుకు మంచిగానే ఉంది. మాకు అన్నీ వస్తున్నాయి, బాగానే ఉంది ప్రభుత్వం వల్ల. ధన్యవాదాలు జగన్మోహన్. వంగా ప్రకాష్ రెడ్డి నా పేరు. మాది మున్నంగి కొల్లిపురం మండలం. నెల మాకు పెన్షన్ వస్తుంది. రెండు నెలల నుంచి 250 పెంచారు. ఇప్పుడు 3,000 ఇస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు, ఈ శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు మాకు ఆ మందులు బాగానే తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం. ఇచ్చిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులే మందులకి వాడుకుంటున్నాం అండి. సీఎం గారికి ధన్యవాదాలు సార్, శివకుమార్ గారికి ధన్యవాదాలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కనుక లేకపోతే తమకు వైద్య సేవలు అందేవి కావు అంటున్నారు. వారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు తమ కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు కోటిరెడ్డి అండి. మా నాన్నగారి పేరు గోపిరెడ్డి గారు. మాది కొత్తబొమ్మవారిపాలెం, కొలిపర మండలం, గుంటూరు జిల్లా. మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ లాగా వస్తే మేము లలిత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చూపించుకోవడం జరిగింది. దాని ద్వారా ఉచితంగా మొత్తం కూడా హాస్పిటల్లో 10 రోజులు ఉండటం జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉచితంగా నాన్నగారికి ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం 4 నెలలు అవుతుందండి. ఇప్పుడు కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మాకు ఈ సహాయం చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు జశ్వంత్ రెడ్డి, మాది మున్నంగి. నాది రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయింది. 6 months బ్యాక్ నా బైక్ మీద నుంచి యాక్సిడెంట్లో స్కిడ్ అయి పడ్డాను. అయితే సర్జరీ చేయించాలన్నారు. ఆ టైంలో ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా చేయించాను. చాలా హెల్ప్ అయింది. ఆరోగ్యశ్రీ సేవలు అందించిన ఏపీ ప్రభుత్వానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. పట్టణంలోండి ఎక్కువ అద్దెలు చెల్లించలేని మేము గ్రామాల్లో ఉంటూ ఆటో నడుపుకుంటున్నామని, అయితే ఇప్పుడు ఇంటింటికి మోటార్ సైకిల్ ఉండటంతో ఆ వచ్చే బాడుగలు కూడా రావటం లేదని అంటున్నారు ఆటో యజమానులు. వైఎస్ఆర్ వాహన మిత్ర ఇవ్వటం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు. వాహన మిత్ర పథకం ఇస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు వారు ధన్యవాదాలు తెలిపారు. కొల్లిపార అండి మాది, కొల్లిపార మండలం, కొల్లిపార గ్రామం, గుంటూరు జిల్లా. కొల్లిపార వినయ్ కుమార్ నా పేరు. మాది కొల్లిపార నుంచి తెనాలికి ఆటో తోలుతూ ఉంటాను. ఇంతకుముందు ప్రభుత్వంలో మాకు ఆటో ఏమీ సహకరించలేదు. ఈ ప్రభుత్వంలో మాకు ఆటో బాడిగలు ఏమీ లేకపోయినా బైకులు ఎక్కువ వాడినా కానీ మాకు లేకపోవడం వలన మాకు ఇబ్బంది పడాము. ఈ ప్రభుత్వం మాకు వాహన మిత్రకి మంచి అవకాశం వచ్చింది. ఆ డబ్బుల వలన మాకు ఈ ఫిట్నెస్, ఇన్సూరెన్సు ఏదో ఉపయోగపడేలాగా చేస్తున్నాము. ఇలా ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు. పేరు తట్టుకూరి శ్రీకాంత్. మా ఊరు మున్నంగి. మేము మున్నంగి నుంచి తెనాలి బాడుగు తోలుతాము. తెనాలిలో చిన్న బోర్డులు ఉండటం వల్ల కొద్దిగా బాడుగు తక్కువగా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి నేను ఆటో తోలుతున్నాను. తెనాలిలో చిన్న బోర్డులు ఎక్కువ అవడం వల్ల బాడులు తక్కువగా ఉన్నాయి. దానివల్ల జగనన్న సంవత్సరానికి 10,000 వేయటం వల్ల నాకు 5 సంవత్సరాలకి వాహన మిత్ర 50,000 వచ్చినాయి. అందుకు ఇక బండి ఇన్సూరెన్స్ అవి చేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. దీనివల్ల జగనన్నకి, అన్నాబత్తుల శివకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. తమ పిల్లలు ఇంగ్లీష్లో చదువుతారని తమ కుటుంబంలో ఎవరూ అనుకోలేదని, నేడు మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఎంతో ముచ్చట వేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును కల్పించడం పట్ల తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. My name is Priyanka. I am studying in 7th class. I am ZPHS School Attota. I am very happy for Jagananna sir. Jagan sir thought about facilities, many facilities. Midday meals are very tasty and excellent. I am daily eating in school. I am very happy for this facilities. JVK Kit has very excellent and good. Teaching is very well and provide these facilities. IMP panel also use it for daily school days. JVK Kit, school bags, uniforms, shoes, dictionary, also excellent. Thank you this opportunity. Thank you Jaganan sir and MLA sir. So facilities due for me. Thank you very much. Good afternoon all. My name is Hasni. I am studying 7th class in ZPHS Attota. Here MDM is so tasty and the weekly thrice Rajava, weekly thrice chickies, government provide IFP and so many facilities to us, and there JVK kit, dictionary, shoe, books, uniform, all are very nice. Thank you for providing this. MDM was so tasty.
MDM pulihora and ragi java, all are nice, tasty. Thank you for providing this. All my teachers are teaching so well. I am proud to study here. We are using IFP panels and so many facilities. Thank you for government, MLA sir, Jagan sir. Thank you. My name is Meghana. I am studying 10th standard in ZPHS Attota School. Today I want to share something about MDM which is providing in our school. From my 6th standard until now, I am eating MDM in my school. Day by day the quality of MDM and taste is increasing. In MDM we have 6 different meals in 6 days. I like Monday's MDM. They give 3 days chikki. Monday, Wednesday and Friday. They give us 3 days ragi java. Tuesday, Thursday and Saturday. They give 5 days egg except Saturday. We are very happy with this scheme. This scheme is providing good health to poor children who cannot eat healthy food sufficiently. Thank you to MLA sir and CM YS Jagan Mohan Reddy sir to providing us this scheme. I am Sandhya studying 10th standard. Present government produced many facilities to us. CM sir concentrated on education. He inserted Byju's contact free of cost to us. Provide tabs to get quality education. We have IFPs for digital education. We have quality diet in midday meals and so on. I am very happy for Jagan sir's thought about the children's future and give best facilities better than private schools. So we are satisfied these governments. Thank you sir, thank you Jagan Mavya and thank you MLA sir. My name is Glory. I am studying 9th class at ZPHS High School. Today I want to share my feelings and opinions in our school. Jagan Mohan Reddy sir, the government provides many other facilitated items and facilities to provide our learning outcomes and reduce the dropouts from our school. My classrooms are decorated with beautiful granites and painting with decorative paintings in our classroom. After JVK Kids provides many other facilitated items like 3 pairs of uniforms, shoes with socks, belt, IFP panels and ceiling 5 tube lights and 5 fans with many other facilitated items. So finally I can say that my feelings and opinions, my school about is pleasant. I can spend more time in our school. Thank you Jagan Mavya and MLAs. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటిని పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు కానీ బాగానే ఉన్నాయని ఇక్కడ కొల్లిపర మండలంలో ఉన్నటువంటి ప్రజల మాటల ద్వారా మనకు తెలుస్తోంది. ఇక్కడ సంక్షేమం వరకు బాగానే ఉంది. అయితే ఈ మండలంలో అభివృద్ధి ఎంత మేర జరిగింది, ఇక్కడ ప్రజలు కోరుకున్న మౌలిక సదుపాయాలు ఎంతవరకు కల్పించారు, ఎంతో కాలంగా కొల్లిపర మండలంలో ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలు పరిష్కారమయ్యాయా, అసలు కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనేది మనము ఒకసారి చూద్దాం. కొల్లిపర మండలంలో మండల పరిషత్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు, నాడు నేడు ద్వారా వచ్చిన నిధులు, ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులతో గ్రామ సచివాలయాల కార్యాలయాలు, రోడ్డు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు అభివృద్ధితో పాటు మౌలిక వసతులు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, సిమెంట్ డ్రైనేజీ కాలువలు, ఇతర అభివృద్ధి పనులను 22,32,81,657 రూపాయలతో అభివృద్ధి చేయగా మరికొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొల్లిపర మండల గ్రామంలోని గ్రామ సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే మండల ప్రజా పరిషత్ నిధులు, ఉపాధి హామీ పథకం నిధుల నుండి సీసీ డ్రైన్లు, సిమెంట్ రోడ్లు వంటి ఇతర అభివృద్ధి పనులను 9,05,88,000 రూపాయలతో చేపట్టడం జరిగింది. కొల్లిపర మండలంలోని వివిధ గ్రామ సచివాలయాల పరిధిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా అందించేందుకు గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం కొరకు, అదేవిధంగా ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు నిర్మాణం కోసం 8,08,60,000 రూపాయలు మంజూరు చేయగా కొన్ని నిర్మాణ పనులు జరగ్గా మరికొన్ని పనులను పూర్తి చేయవలసి ఉంది. కొల్లిపర మండల గ్రామంలోని నాడు నేడు కింద జిల్లా పరిషత్ హైస్కూల్లో మరియు మండల పరిషత్ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు ఆధునీకరించడానికి విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, ప్రతి క్లాస్ రూమ్ల ఫ్యాన్లు, టాయిలెట్లు, పరిశుద్ధమైన త్రాగునీటి వంటి మౌలిక వసతులు సౌకర్యాల కోసం 5,18,33,657 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. మరికొన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు, గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ ఇప్పుడు నేరుగా ప్రజల ఇంటి ముందుకే అందుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీరంతా వారధులుగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. కొల్లిపర మండల పరిధిలో ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల పనితీరు ఇక్కడ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సమాజంలో మార్పు కోసం అట్టడుగు, పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సచివాలయం, వాలంటరీ వ్యవస్థ నేడు పేదోడి దిశను మార్చేశాయి. దిగువ సామాజిక వర్గాలు అంతకుముందు అందుకోలేని ఆర్థిక స్వావలంబన ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమంతో అందుకున్నాయి. ప్రతి ఇంటిని తట్టి తమ అవసరాలకు ప్రభుత్వం అవసరాలని, సంక్షేమాన్ని తీర్చిదిద్దేలా వాలంటరీ వ్యవస్థ ముందుకు నడిస్తే సచివాలయ వ్యవస్థ వాటిని అందించే దానిలో ముందు నిలిచింది. కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అర్హతే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వ సేవలను, సంక్షేమాన్ని ఈ వ్యవస్థలు అందించడంతో నేడు సామాజిక చైతన్యానికి దారి తీసింది. వారి ఆర్థిక అభ్యున్నతికి తోడైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొల్లిపర మండలంలో సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి సేకరించిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను ఎంతో సంతోషంగా తెలియజేశారు. అట్లాగే గ్రామాల్లో పరిష్కారానికి నోచుకొని దీర్ఘకాలిక సమస్యలు ఏమున్నాయి, కొల్లిపర మండలంలో ప్రజలు తమ ప్రాంతాల్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు, వీటిపై ప్రజల అభిప్రాయం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. కొల్లిపర మండలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమంతో పాటు అభివృద్ధి పేరిట పూర్తి చేసిన పనులు, అలాగే జరుగుతున్న పనులు, ఇంకా చేపట్టవలసిన పనులకి నిధులు కేటాయింపు వంటివి కార్యరూపంలో ఉన్న నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు, మండల పరిషత్ నిధులు, పనికి ఆహార పథకం, నాడు నేడు ద్వారా వచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, జరుగుతున్న పనులు మినహాయిస్తే ఇంకా ఆయా గ్రామాల్లో ప్రజలు తమ దీర్ఘకాలిక సమస్యలపై ఎస్ ఛానల్ నిర్వహించిన మన ఊరి ప్రగతి కార్యక్రమంలో స్పందించడం జరిగింది. అవేంటో చూద్దాం. నా పేరు చేవల లోకమ్మ అండి. మాది కొల్లిపర గ్రామం. మేము ఇక్కడ నివాసం ఉంటామండి. ఇక్కడ మాకు సవిటి కాలువలు లేవండి, దోమలు మరి ఇవన్నీ మేము చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. ఎప్పుటాల నుంచి కడతాం అంటున్నారు కానీ కడతలేదండి. మరి కాలువ కట్టాలి గట్టిగా. వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. పిల్లలతో మాకు ఇబ్బందిగా ఉందండి. మా ఇళ్ళేం కొంచెం పల్లాలు, మరి మేము కడుక్కున్న నీళ్లు, వాన నీళ్లు ఎక్కువైపోయి మా ఇళ్లలోకి వస్తేనే మరి మా పిల్లలకు రోగాలు, మరి ఈ దోమలతో మేము అనేకమైన బాధలు పడుతున్నాము. సైవిట్ కాలువలు కట్టించాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు కొల్లిపార వజ్రావతి అండి. మేము 20 సంవత్సరాలుగా కొల్లిపార మండలంలో ఉంటున్నాము. మాకు వాన వచ్చినా బాగా డ్రైనేజీ లేక ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. పిల్లలకేమో జ్వరాలు వస్తున్నాయి, దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. మాకు సైడ్ కాలువలు కట్టియాల్సిందిగా కోరుచున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రోడ్లు అయితే వేసారు, సైడ్ కాలువలు అయితే కట్టియలేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, జ్వరాలు వస్తున్నాయి, దోమలు ఎక్కువగా ఉంటున్నాయి. బాగా వాన వస్తే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఉండాలో కాకుండా ఉండండి, మాకు కట్టియాల్సిందిగా కోరుచున్నాము. కొత్త యాదవపాలెం మా రోడ్డు బాగా అందరూ బయటికి పోవాలని, ఎటు పోవాలని రోడ్డేను. ఈ రోడ్డు పోతారనుకున్నాము, పోయట్లేదు. దాని గురించి బళ్ళు పిల్లలు 100 మంది పైగా బడికి వెళ్తున్నారు స్కూల్కి. వాహనాలు కురిసినప్పుడు జారి పడుతున్నారు. మరి పోతారని ఎమ్మెల్యే గారు అడుగుతుంటే ఏం మాట్లాడతలేదు. సర్పంచ్ గారు కూడా చెబుతున్నాము, పోతాము అంటున్నారు, పోయట్లేదు. త్వరగా పోతారని మేము అనుకుంటున్నాము, పోయాలని కోరుకుంటున్నాము. తోట యాదవపాలెం అండి. ప్రధానమైన రోడ్డు ఇదే. మాకు చిన్నలో పెద్దలు అందరు రావటానికి పోవటానికి బాగా ఇబ్బంది పడుతున్నాము. ప్రెసిడెంట్ గారు 2 సార్లు తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు పడుచుకోవట్లేదు, రావట్లేదు, పోవట్లేదు. ఇదిగో పోతున్నాం, అదిగో చేస్తున్నాం అంటాం, ఉత్త మాటలు చెబుతాం. ఇవన్నీ ఏమి లేదు. బాగా యాత్రలు పడుతున్నాం ఈ రోడ్డు గురించి. పొలం వెళ్ళాలన్నా, అత్తోట ఏదైనా చిన్న పని ఆఫీసుకు పోవాలన్నా చిన్న ముసలా ముతక బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఆటో వాళ్ళు రావట్లేదు. ఈ రోడ్డు మేము రామంటున్నారు. మాకు ఏదైనా అవసరమైపోయినా కూడా మీకు రోడ్లు మేము ఏం వస్తామన్నారు. తెనాల్చి ఏదైనా వేసుకొచ్చుకోవాలన్నా చేయన్నా రావట్లా. దయచేసి మాకు రోడ్డుని పోయవలసిందిగా కోరుతున్నాం. తాడిపోయిన సుబ్రహ్మణ్యం అండి. మాది వలవాపురం గ్రామము. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా సుమారు 30 సంవత్సరాల పైన నాకు వయసు ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్నాను. ఇక్కడ మెయిన్ సెంటర్లో వలవాపురం బ్రిడ్జి దగ్గర నుంచి పీకే వారిపాలెం వరకు అండి. 2 వైపులా కూడా డ్రైనేజీ లేక మెయిన్ రోడ్డు మరి ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ వాటర్స్ కానీ అన్నీ మా కిరాణా షాపులు అన్నీ ఉన్నాయి. 2 పక్కల కూడా డ్రైనేజీ లేదు. మరి వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచో కూడా ఎదురు చూస్తున్నాము. మరి ఈ రోజు వరకు కూడా లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని తెలియపరుస్తున్నామండి.
తొందరగా దీన్ని ఎప్పుడు కోరుతున్నామండి వలవాపురం గ్రామ ప్రజల తరఫున. నా పేరు గుదిబండి శివారెడ్డి. మా బజార్తో డ్రైనేజీ ఏం లేదు, బూడిపోయింది. వాన పడితే పడవలేసుకొని తిరగాల్సి చిత్తుకొచ్చింది బజారు. ఎప్పుడు చూసినా ఎప్పుడు 4 సంవత్సరాలు చెప్పుగా పేస్తా ఉంటున్నారు. ఇట్లా ఈ రకంగా కిందాలో ఇబ్బంది పడాలి ఎందుకు తెలవట్లా. ఆడ పంచాయతీ ఆఫీసులో చెప్పినా కూడా వాళ్ళు వచ్చి చేసిలా. ఇదే మా పరిస్థితి. ఇంతకన్నా అధ్వానంగా యాడ లేదు. ఈ ఊళ్ళో కల్లా ఇదే బజారు, తమ్మలాల బజారు. ఎంత తొందరగా రోడ్డు ఎత్తే అంత తొందరగా ఈ రైతులు ఇబ్బందులు తప్పిపోతాయి. చూశారు కదండి, తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలం అనేది ఎంతో కీలకమైనదిగా కూడా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కొల్లిపర మండలం పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సమపాలనలో అటు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి చేపట్టినట్లుగా కూడా మనం ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా చూసాం. దాదాపుగా 4 ఎపిసోడ్స్తో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అన్ని గ్రామాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. అక్కడ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. అయితే అనేక మంది ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల పట్ల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఈ మండల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ నియోజకవర్గంలో కీలకమైనటువంటి ఈ కొల్లిపర మండలంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు ఇటు కులాలు, మతాలు, పార్టీల తారతమ్యం లేకుండా అందరికీ సమపాలలో సంక్షేమం అందించాలన్న లక్ష్యంతో కూడా పనిచేస్తున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అసలు ఈ కొల్లిపర మండలంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించిన సంక్షేమం ఏ విధంగా అందించగలిగారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం అందించగలిగారు, ఏం చేపట్టగలిగారు అనేది కూడా ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా ఓవరాల్ అనాలిసిస్ ద్వారా కూడా ఎమ్మెల్యే గారి అభిప్రాయం దీని గురించి ఏం చెప్తారనేది వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్టీవీ యాజమాన్యం, సిబ్బంది కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గం శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు కానీ, గ్రామాలు కానీ, వార్డుల్లో కానీ సమస్యలు కానీ ప్రజాప్రతినిధి అధికారులకి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఎచ్ ఛానల్ వారు నిర్వహించిన వార్డ్ అనాలసిస్, 40 వార్డుల్లో ఉన్న సమస్యలు, 40 వార్డులో ఉన్న సంక్షేమం, 40 వార్డులో ఉన్న ప్రగతి, 40 వార్డులో ప్రజల యొక్క అవసరాలు తీర్చే దాంట్లో వాళ్ళు చెప్పిన సమస్యల యొక్క సూచనల్ని బ్రహ్మాండంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులకి తెలియజేయటమే కాక ప్రజలకి తెలియజేసి ఎంతో బాగా వార్డ్ అనాలిసిస్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు మండలంలో ఏదైతే మన ఊరి ప్రగతి అనే కార్యక్రమం ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, అలాగే గ్రామ సమస్యల్ని, గ్రామంలో రోడ్స్ సంబంధించి కానీ, డ్రైన్స్ సంబంధించి కానీ ప్రజలు సూచించిన సూచనల్ని మన ఊరు ప్రగతి కార్యక్రమం ద్వారా ఎక్స్ట్రాడినరీగా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ నివేదికను కూడా శాసనసభ్యుడిగా నాకు సమర్పించి ప్రజలు సూచించిన సూచనల్ని, ప్రజలు చూపించిన సమస్యల్ని నాకు ఇచ్చారు. దానికి కూడా ఆ ఎస్టీవీ యాజమాన్యానికి కృతజ్ఞత చెప్పుకుంటూ సిబ్బందిని అభినందిస్తూ, మీరు ప్రజల యొక్క సమస్యల్ని రకరకాల ప్లాట్ఫామ్స్లో మీ ఎచ్ ఛానల్ ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్ చేసినందుకు, చేసే క్రమంలో సిబ్బంది చూపించిన చొరవకి, సిబ్బంది చేసిన కృషిని అభినందిస్తూ తప్పకుండా ఈ సమస్యలను కూడా సాధ్యమైనంత త్వరలో ఈ సమస్యలను కూడా తీర్చుతానని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గోపిచంద్. ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన ఊరి ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొల్లిపర మండలానికి సంబంధించిన ఆయా గ్రామాల పరిస్థితి ఏంటనేది కూడా ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా తీసుకున్నాం. గతంలో తెనాలి పట్టణానికి సంబంధించి 40 వార్డుల్లో ఉన్న అప్డేట్స్ మొత్తాన్ని కూడా ప్రతి వారం కూడా వార్డు అనాలిసిస్ కార్యక్రమం ద్వారా అందజేయడం జరిగింది. ఈ 40 వార్డులు పూర్తి అయిపోయిన తర్వాత తెనాలి నియోజకవర్గంలో మరో ముఖ్యమైనటువంటి కొల్లిపర మండలాన్ని ఎంచుకొని ఆ మండలం ద్వారా కూడా ఈ మన ఊరి ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి, ఎటువంటి సంక్షేమం ప్రజలకు అందింది, అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి,
అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంచి ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేది కూడా సవివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరి ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత 4 ఎపిసోడ్ల ద్వారా కూడా ఈ కొల్లిపర మండలం మొత్తాన్ని కూడా కవర్ చేయడం జరిగింది. అంటే వీక్లీ కొన్ని గ్రామాలు ఎంచుకొని ప్రతి వారం కూడా కొన్ని గ్రామాలు ఎంచుకొని ఆ గ్రామాల్లో తిరిగి అక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అన్ని గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్ ఛానల్ టీం ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎటువంటి సంక్షేమం అందించింది, ఎటువంటి ఆ గ్రామాల అభివృద్ధి చేపట్టింది అనేది కూడా సవివరంగా తెలియజేశాం. ఇప్పటికి 3 ఎపిసోడ్ల ద్వారా కూడా ఎపిసోడ్కి కొన్ని గ్రామాల చొప్పున కూడా తీసుకుని మన ఊరి ప్రగతి కార్యక్రమం పేరుతో ఆ గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. విజువల్స్ ద్వారా చూపించడంతో పాటు అక్కడికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వాళ్ళు చెప్పిన మాటలు కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. ప్రజలు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి కానివ్వండి, సంక్షేమ సాయం వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది కానివ్వండి, ఎంతో చక్కగా ఎస్ ఛానల్ ద్వారా కూడా వాళ్ళు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఎంతో సంతోషంగా అయితే వారి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి తెలియజెప్తూనే గ్రామాల్లో ఉన్నటువంటి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం జరగాలి, ఇంకా ఏం సమస్యలు ఉన్నాయని కూడా వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమం కొల్లిపర మండలంలో గత 3 ఎపిసోడ్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ వారం టోటల్గా అసలు ఈ కొల్లిపర మండలానికి సంబంధించి మొత్తం వాస్తవ పరిస్థితులు ఏంటన్నది 3 ఎపిసోడ్ల ద్వారా చూపించింది. మొత్తంగా కూడా ఓవరాల్గా కూడా తెలియజేపే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముఖ్యంగా మనం తెనాలి నియోజకవర్గంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే కొల్లిపర మండలం అనేది కూడా ఎంతో కీలకమైంది. గ్రామీణ వాతావరణ ప్రాంతం, రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో కొల్లిపర మండలంలో మొత్తంగా ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల రూపంలో 91,137 మందికి లబ్ధిదారులకు దాదాపుగా 319,8,91,876 రూపాయలను సంక్షేమ పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అందించిన పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా 319,8,00,000 అంటే దాదాపుగా 320 కోట్ల రూపాయలను నేరుగా సంక్షేమ పథకాల ద్వారా కూడా ప్రభుత్వం ఒక్క కొల్లిపర మండలానికే లబ్ధిదారులకు అందించిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వ సాయం పట్ల, ఈ సంక్షేమ సాయం పట్ల కూడా ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అందించే సాయం వివిధ పథకాల ద్వారా, నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన సాయం తమకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా లబ్ధిదారులు ఎంతో సంతోషంగా అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇటు సంక్షేమ పథకాల పట్ల ప్రజలైతే ఎంతో సంతృప్తికరంగా ఉన్నట్లుగా దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే అభివృద్ధి కార్యక్రమాల పరంగా చూసుకుంటే ఈ కొల్లిపర మండలంలో దాదాపుగా 22,32,81,657 రూపాయలు అంటే 22 కోట్ల రూపాయల 32,81,657 రూపాయల నిధులతో ఇక్కడ ఈ కొల్లిపర మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అయితే ప్రభుత్వం చేపట్టింది. అంటే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, సచివాలయాల నిర్మాణం కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, సీసీ డ్రైన్లు, అట్లా ఈ కొల్లిపర మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి దాదాపుగా 22,32,00,000 రూపాయల ప్రభుత్వం అయితే అభివృద్ధి కార్యక్రమాల కింద అయితే ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలైతే తమ అభిప్రాయాన్ని ఎంతో సానుకూలంగా అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కొల్లిపర మండల కేంద్రంలో దాదాపుగా 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం, అంటే గతంలో ఉన్న పాత ఆరోగ్య కేంద్రాన్ని కూడా పూర్తిగా తీసివేసి కొత్తది అధునాతన హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో కొల్లిపర మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు అయితే ఈ 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. దాదాపుగా 8,72,00,000 రూపాయలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. ఎంతో అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక వసతులతో కూడా ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. ఇటీవల కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆసుపత్రి నిర్మాణం పట్ల కూడా ఇటు కొల్లిపర మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ముందు నుంచి చెప్తా ఉంది విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి. విద్య కింద అయితే నాడు నేడు పథకం కింద స్కూల్స్ అభివృద్ధి చేశారు. అట్లాగే వైద్య పరంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడకూడదు అన్న ఆలోచనతో కొల్లిపరలోనే 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్యులను కూడా అక్కడ నియమించి ప్రజలకు కూడా మెరుగైన వైద్యం, ఆరోగ్యం అందించే విధంగా కూడా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల ఇక్కడ ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు సంక్షేమ పథకాల పట్ల, ఇటు అభివృద్ధి కార్యక్రమాల పట్ల సానుకూలంగా వ్యక్తం చేస్తూనే కొన్ని సమస్యలను కూడా ఇక్కడ స్థానిక ప్రజలు ప్రస్తావించారు. ఆ సమస్యల మొత్తానికి కూడా డ్రైన్ల నిర్మాణం కానివ్వండి, సీసీ రోడ్ల నిర్మాణం కానివ్వండి, అట్లాగే ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణం కానివ్వండి చేపట్టాలని, డొంగ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అయితే ఈ కొల్లిపర మండల ప్రజలైతే ఎస్టాన్ టీంకి ఏదైతే చెప్పారో వాటన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టు మొత్తాన్ని కూడా ఎమ్మెల్యే శివకుమార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమం మొత్తాన్ని కూడా చూసి ఈ అప్డేట్స్ మొత్తం కూడా తెలుసుకుని ఆయన అయితే సంతోషం వ్యక్తం చేశారు. మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు ఎస్ ఛానల్ టీం అని చెప్పి కూడా ప్రశంసించిన పరిస్థితి ఉంది. ఇటు ఛానల్ పరంగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు, వినోద కార్యక్రమాలతో పాటు ఇటు సామాజిక బాధ్యతగా కూడా ఎస్ ఛానల్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి వాస్తవ పరిస్థితులను, ఇబ్బందులను, ఇటు మంచిని
ఇటు చెడును చూపిస్తా కూడా ప్రజలకి తెలియజెప్పి వారి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొస్తున్నందుకు కూడా ఛానల్ టీంకి ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు చెప్తున్నట్లు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎవరైతే ప్రజలు సూచించినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ లిస్ట్ మొత్తాన్ని కూడా అధికారులకు పంపించి ఆయా గ్రామాల్లో ఎవరైతే ప్రజలైతే చెప్పారో ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో అతి త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన కూడా ఎమ్మెల్యే గారు తెలియజేశారు. దీని పట్ల కూడా ఛానల్ టీం కూడా ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఇటు అధికార యంత్రాంగానికి కానివ్వండి, ఇటు ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి ఛానల్ టీం వెళ్ళినప్పుడు మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా వారి వద్దకు వెళ్ళినప్పుడు మాకు సహకరించినటువంటి వారి అభిప్రాయాలను ధైర్యంగా క్షుణ్ణంగా చాలా వివరంగా తెలియజేసినందుకు కూడా ఇటు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఎంతో సంతోషం అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇది కొల్లిపర మండలానికి సంబంధించిన మన ఊరి ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్. వచ్చే వారం తెనాలి మండలం నుంచి కూడా ఈ మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.